ప్రార్థన. మహాగణుడను మహోన్నతుడను మా ప్రియ పరలోకపు తండ్రి, నీతి న్యాయములు జరిగించువాడా, నీతి స్వరూపుడా, నీ ఘనమైన నామమునకు వేలాది వందనాలు ప్రభా. ఆకాశ మహాకాశములను వాటి సైన్యమును కలుగజేసిన దేవా, మహత్కార్యములను జరిగించే దేవా, మీకు స్తోత్రములు తండ్రి. దీర్ఘశాంతము గల దేవా, బహు విస్తారమైన కృప చూపే దేవా, మీకు స్తోత్రములు ప్రభా. దయావాత్సల్యము గల దేవా, మహోపకారమైన దేవా, మీకు స్తోత్రములు తండ్రి. ప్రభా, గడిచిన దినమంతయు నీ రెక్కల నీడలో దాచి నీ కృపాక్షేమములతో ఆదుకొని మా ప్రాణప్రియుడా, మీకు కృతజ్ఞతలు తండ్రి. దేవా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా మిమ్మల్ని విశ్వసించడానికి మాకు సహాయం చేయండి అయ్యా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో విడిపోయిన కుటుంబాలు, బంధాలు తిరిగి కట్టబడి నిమిత్తము ప్రార్థిస్తున్నాం ప్రభా. మా ప్రార్థన ఆలకించండి అయ్యా. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుమని నీవన్న మాటలను మరచి ఎదుటివారి పట్ల సరి అయిన ప్రేమ లేకపోవడం వల్ల ఎన్నో కుటుంబాల్లో చిన్న చిన్న మనస్తాపాలకు గురి అయి చేతులారా ఎన్నో కుటుంబాలు విడిపోయేంతగా వారి జీవితాలను వారే నాశనం చేసుకుంటున్నారు తండ్రి. అజ్ఞానంతో సాగుతున్న వారిని గద్దించి వారి మనసులు మార్చండి అయ్యా. ఈ సమయంలో వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. విడిపోయిన బంధాలను, కుటుంబాలను, భార్య భర్తలను, తల్లిదండ్రులను, పిల్లలను నీ కృపతో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. ప్రతి కుటుంబమును, ఆ కుటుంబంలో నివసించున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున నీ గాయపడిన హస్తాలతో ముట్టి ప్రతి హృదయమును దర్శించి వారి అంతరంగములు పరిశీలించి తెలుసుకుని వారిలో ఉన్న వ్యర్థపు ఆలోచనలు, నిర్ణయాలను, చెడ్డ మాటలను తొలగించి నీ రక్తంతో శుద్ధి చేసి పరిశుద్ధపరచం తండ్రి. భార్యాభర్తల మధ్య ఏర్పడిన ఒడదుడుకులను, అడ్డంకులను తీసివేసి వారిలో శాంతిని, నెమ్మదిని కలిగించి నీ ప్రేమతో వారి జీవితాలను సరిచేసి కట్టండి దేవా. సమాధానం లేక కొన్ని కుటుంబాల్లో వ్యక్తులు, భార్యాభర్తలు అసమాధానము వలన తెగతెంపులకు, కోర్టులకు వెళ్ళి ఉన్నారు తండ్రి. ప్రభు, వారి హృదయాలను గద్దించండి అయ్యా. నీ కృప వారిపై కుమ్మరించి సమాధానంతో నింపి విడిపోయిన కుటుంబాలు, బంధాలు తిరిగి కట్టబడి ప్రేమ, ఆప్యాయతలు కలిగి సంతోషంగా జీవించే కృపానుగ్రహించండి తండ్రి. ఓర్పు కలిగి నీ వాక్యమునకు లోబడి నీ మాటల ద్వారా జీవితాలను సరిచేసుకుని నడిచే ధన్యతను దయచేయం ప్రభా. తండ్రి, ప్రతిదినము ప్రార్థన చేసుకుంటూ వాక్యాన్ని ధ్యానిస్తూ పరిశుద్ధంగా బ్రతుకుతూ మీ దీవెనలు పొందుకునే భాగ్యం దయచేయండి ప్రభా. అయ్యా, మా కష్టాన్ని దీవించండి, మా ఉద్యోగాన్ని దీవించండి, మా పిల్లలను దీవించండి, మా తల్లిదండ్రులను దీవించండి, మా కుటుంబం అంతటిని దీవించండి ప్రభా. అన్ని విషయాల్లోని ఆశీర్వదించండి అయ్యా. ప్రార్థనలోకి వస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరున ఆశీర్వదించండి అయ్యా. వారి ప్రార్థనకు జవాబును దయచేయండి తండ్రి. ఈ రోజంతా మీరు మాకు తోడై ఉండండి అయ్యా. మా ప్రయాణాల్లో, మా ఉద్యోగాలలో, మా వ్యాపారాలలో తోడై ఉండి అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని దయచేయండి అయ్యా. నీ బిడ్డలో ఉన్న అనారోగ్యములు, మానసిక బాధలు, ప్రతి విధమైన సమస్యలు తండ్రి నీ నామములు స్వస్థపరిచి విడుదల కలిగించి నూతన కార్యాలు ప్రతి బిడ్డ జీవితాల్లో జరిగించండి అయ్యా. మా కార్యం అన్నిటిలోనూ, సమస్తములోనూ మీ అధికారమునకు, మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మా దేశం చుట్టూ, మా కుటుంబం చుట్టూ భయంకరమైన పరిస్థితుల నుండి మీ రక్షణ కవచం వేసి మా సరిహద్దులు విశాలపరిచి మీ ఆకాశ వాకిండ్లను విప్పి మెండైన దీవెనలతో మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసయ్య సమాధానము, ఆదరణ, ఆశీర్వాదము మనందరిపై ఉండునుగాక. ఆమెన్.